దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో జతకట్టిన వారిపై అసెంబ్లీ చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఈ మేరకు బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. తనకు సమయం ఇవ్వాలంటూ కోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఉమ్మడి గుంటూరుకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు పై అసెంబ్లీ స్పీకర్ చర్య తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీట్లు ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల సమయం పూర్తయింది. వారి సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ నుంచి జరగనున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ చకచకా పావులు కదుపుతుంది. ఈ రాజ్యసభలో 3 సీట్లను తాము కైవసం చేసుకోవాలనే ప్రయత్నం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 15వ తేదీ నామినేషన్లకు చివరి ఘట్టం, 16 నామినేషన్ల పరిశీలన, 20న ఉపసంహరణ, 27న పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ పోలింగ్ జరుగుతుంది. దీనికోసం చకచక ఎన్నికల సంఘం పావులు కదుపుతుంది. దీనిలోనే వ్యూహ ప్రతివ్యూహాల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులు కదుపుతుంది. ఒకవైపు 4 ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయాలని వైసీపీ చేస్తుంటే ప్రయత్నాల్లో దానిలో భాగంగానే టీడీపీ కూడా కోర్టును ఆశ్రయించి ఈ 4 రోజులు పొడిగింపు కావాలన్న ఆలోచనతో ఉంది. పొడిగింపు కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.